హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే స్ట్రాటజీ ఏంటంటే వీవ్యాప్ ఇండికేటర్ యొక్క యూజెస్ ఏంటి, వీవ్యాప్ ఇండికేటర్ ద్వారా మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వీవ్యాప్ అంటే ఏంటంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. It shows the average price of stock weighted the volume traded throughout the day. అంటే ఆ డేలో ఉన్న వాల్యూమ్ వెయిటెడ్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్ని బట్టి మన బులిష్ రేంజ్ ఆర్ బేరిష్ రేంజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ద స్టాక్ ప్రైస్ ఇది అబవ్ వీవ్యాప్, కెన్ యూ టేక్ ద ఇట్ మీన్స్ బయ్యర్స్ ఆర్ స్ట్రాంగర్. బిలో వీవ్యాప్ మీన్స్ ఇట్ మీన్స్ ద బేరిష్. అంటే ఈ ట్రేడ్ లైన్కి ఇది వీవ్యాప్ ఆల్రెడీ నేను తీసుకున్నా. ఇక్కడ వీవ్యాప్ అని ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, వీవ్యాప్ ఈ ట్రేడ్ లైన్ వీవ్యాప్ ట్రేడ్ లైన్ పైన ఉన్నదనుకోండి బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు, కింద ఉన్నదనుకోండి సెల్లర్స్ ఎక్కువగా ఉన్నట్టు. చూసారు కదా. ఈ వీవ్యాప్ యొక్క యూజెస్ ఏంటి, వీవ్యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి. ఇది 5 minutes టైం ఫ్రేమ్లో యూజ్ చేయొచ్చు, 15 minutes టైం ఫ్రేమ్లో కూడా యూజ్ చేయొచ్చు. రీసెంట్గా అంటే మనం నిన్న ఫ్రైడే కాబట్టి 22 August రోజు ఏ స్టాక్స్ వీవ్యాప్ ద్వారా బయ్యర్స్ సెల్లర్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మనం దీని ద్వారా స్టాక్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. స్టాక్ ఆప్షన్లో అయితే 15 minutes తీసుకుంటే బెటరు, 5 minutes అయినా కూడా బెటరు. దీని ద్వారా మనం వీవ్యాప్ ద్వారా ఏంటంటే సపోర్ట్ టు రెసిస్టెన్స్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ లైక్ ఎగ్జిక్యూట్ లార్జ్ బై సెల్లర్స్ వితౌట్ అఫెక్టింగ్ మార్కెట్ ప్రైస్ టూ మచ్. అంటే మనం అవాయిడింగ్ ద ఫాల్స్ సిగ్నల్స్, ఎక్కడైనా ఫాల్స్ సిగ్నల్ ఉన్నా కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ వీవ్యాప్లో నేను ఈ లైన్ని థిక్లో పెట్టేస్తా, థిక్ రెడ్లో సేవ్ చేస్తున్నా. చూడండి, కొంచెం థిక్గా పెట్టేస్తున్నా. ఇది 22nd రోజు. అంటే మనం ఈ వీవ్యాప్ని ఎప్పుడు కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే 9:25కే స్టార్ట్ చేయాలండి. 9:25కి మనం వీవ్యాప్ని అప్లై చేయాలి. ఏ స్టాక్ అయితే మోర్ 3% ఆర్ 4% ఉన్నదో చెక్ చేసుకోవాలి. మనం ఎన్ఎస్సి దాంట్లో చూసుకోవచ్చు, ఇంకా లేదంటే నోవామో అప్లికేషన్ అని ఉంటుంది, దాంట్లో కూడా చూసుకోవచ్చు. ఏ స్టాక్ అయితే 5% ఆర్ 3%, 4% ఉన్నదో ఆ స్టాక్ని తీసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ABFRL ఆల్రెడీ దీంట్లో సేవ్ చేస్తున్నా. చూడండి, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ అండ్ రిటర్న్స్. చూసారు కదండి. ఇక్కడ మనం 9:20కి ఈ లైన్ క్రాస్ అయింది. ఇక్కడ మనం టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. 9:20కి ఇలా 30-70లో ఉన్నదంటే ఇది ఎంట్రీ లెవెల్, కన్ఫర్మేషన్ లెవెల్. ఇక్కడ ఎంట్రీ, ఈ క్యాండిల్ ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు ఎంట్రీ, ఇది బ్రేక్అవుట్ చేసినప్పుడు. కానీ ఇక్కడ రెడ్ వచ్చిందంటే కొంచెం డౌట్గా ఉంటుంది. ఇదే ఎంట్రీ లెవెల్. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇది ఎలా పైకి వెళ్తున్న కొద్దీ మనం దాన్ని స్టాప్ లాస్ అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. చూసారు కదండి. ఇక్కడ ఎంట్రీ లెవెల్ ఎక్కడంటే ఆల్మోస్ట్ 76 ఉన్నది అనుకోండి. ఇది హై ఎక్కడి వరకు వెళ్ళింది, 80 రూపీస్ వరకు వెళ్ళింది. అంటే 4 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అదే దీంట్లో స్టాక్ ఆప్షన్లో అయితే ఇంకెక్కువగా వస్తుంది. ఇది కాకుండా ఇంకా August 22nd రోజు ఏమేమి ఉన్నాయో చూడండి. భారతీ ఎక్సా చూద్దాం. భారత్ ఎక్సా కూడా మన వీవ్యాప్ ఇండికేటర్ ద్వారా కన్ఫర్మేషన్ ఇచ్చింది. చూడండి, భారతీ ఎక్సా ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే మనం ట్రేడ్ ఏ విధంగా చేయాలనేది అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకి ఇది మార్నింగే రాలేదండి, కొంచెం చాలా లేట్గా వచ్చింది. కానీ భారతీ ఎక్సా అనేది ఈరోజు బులిష్లో బేరిష్లో రెండిట్లో ఇండికేషన్ ఇచ్చింది. చూసారు కదా. ఇక్కడ చూడండి, 9:15కి 9:20కి ఇక్కడ డ్రాప్ అయింది, లైన్కి బిలో వచ్చింది. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి భారతీ ఎక్సా. ఎందుకంటే ఇది బులిష్ బేరిష్ రెండు ఇండికేటర్లు ఇచ్చింది. ఇక్కడ చూడండి,
అంటే స్టాక్స్లో కొనే వాళ్ళు ఎక్కువ బూలిషే తీసుకుంటారు కాబట్టి అబౌవ్ 3% 4% ఉన్నదే తీసుకుంటారు. స్టాక్స్లో కొనే వాళ్ళు అయితే అంటే స్టాక్ ఆప్షన్లో అంటే ఇది 1850 పుట్ ఆప్షన్ కానీ 1860 కాల్ ఆప్షన్ కానీ అలా తీసుకునే వాళ్ళు స్టాక్ ఆప్షన్లో తీసుకున్న వాళ్ళకు కూడా బెటర్ అండి. ఇది 5 minutesలో ఇక్కడ డౌన్ అయింది. ఈ ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ డౌన్ చేసింది. సో ఇక్కడ నుంచి మనకు కన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ దాకా ఈ క్యాండిల్ వరకు మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనది ఎంత ఎంట్రీ 1800 అనుకుందాం. 1799 అంటే 1800. ఇక్కడ లో ఎంత 1776 అంటే మన 24 రూపీస్ అంటే బేరిష్లో వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక లాట్ తీసుకున్న మనకు చాలా ఒక 2000 వరకు ప్రాఫిట్ వస్తుంది. ఇందులోనే ఇక్కడ చూడండి, ఇక్కడ బేరిష్ వచ్చింది, ఇక్కడ బూలిష్ వచ్చింది. క్యాండిల్ ఇక్కడ చూడండి, క్యాండిల్ బ్రేక్అవుట్ చేయలేదు. ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేయలేదు, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ చేయలేదు. ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ ఇలా ఇక్కడ చూడండి కరెక్ట్గా కన్ఫర్మేషన్ ఉంది. 60-40లో వచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. హై ఎంత ఇక్కడ ఎంట్రీ, ఇక్కడైనా 1800లో ఎంట్రీ అని ఎక్కడ దాకా వచ్చింది 1814 దాకా వచ్చింది. 15 రూపీస్ వరకు ప్రాఫిట్ వచ్చింది. అంటే ఈ స్టాక్ ఆప్షన్లో అయితే ఇంకెక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ కూడా దీంట్లో చూడండి, అంటే ఇది నేను మొన్న ఫ్రైడేదే చెప్తున్నా. ఇంకా SJVN డివి స్లాబ్స్ చూడండి. మెయిన్ డివి స్లాబ్స్ కూడా చాలా బాగా వచ్చింది ప్రాఫిట్. ఇది ఎంట్రీ అనేది చాలా రేర్గా దొరికింది. అంటే 9:15కే దొరకలేదు. 9:15కి ఒకసారి దొరికింది, మళ్ళీ 9:20 తర్వాత మళ్ళీ ఒకసారి ఛాన్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది క్యాండిల్ బ్రేక్అవుట్, ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది కానీ ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వలేదు, ఇక్కడ కూడా కాలేదు. సో ఇక్కడ వరకు మనం ఎంట్రీ తీసుకోకూడదు. ప్రీవియస్ క్యాండిల్ ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో, ఇది రెడ్ క్యాండిల్ కాబట్టి మనం తీసుకోకూడదు, ఇక్కడ కూడా తీసుకోకూడదు. కానీ ఒక ఛాన్స్ అనేది వచ్చింది, ఎక్కడనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ఇది ఎంట్రీ, ఈ క్యాండిల్లోనే క్లోజ్ అయిపోయింది. ఇంకా ఛాన్స్ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. ఇక్కడ చూడండి, బ్రేక్ డౌన్ స్ట్రాటజీ చాలా బాగా వర్క్ చేసింది. ఇక్కడ చూడండి బ్రేక్ డౌన్, ఇది క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఎంట్రీ ఎంత 6150. ఇక్కడ డౌన్ ఎంత లో 6124. అంటే మన స్టాక్ ఆప్షన్లో అయితే ఇది చాలా బాగా ప్రాఫిట్ వచ్చేది. ఇక్కడ చూడండి, దీనికి టచ్ కాకుండా ఇది బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ఇక్కడ డోజీ వచ్చింది. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ దాకా కూడా వెయిట్ చేయవచ్చు మనం. ఇలా VWAP ద్వారా కూడా స్టాక్ ఆప్షన్లో తీసుకుంటే చాలా బాగా యూజ్ ఉంటే 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఉంటుంది. ఇది మళ్ళీ ఛాన్స్ వచ్చింది. ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, మీరు 5 minutes టైం ఫ్రేమ్లో తీసుకుని ఎంట్రీ తీసుకుంటే అంటే 15 minutes వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. ఎక్కువ ప్రాఫిట్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, VWAP ద్వారా ఇంకా మన SJVN ఇండికేటర్ చూడండి. SJVN అంటే ఈ టైం ఫ్రేమ్లో చూడండి, డైరెక్ట్ స్టార్టింగ్లోనే ఇది మనకి ఇండికేట్ ఇచ్చింది. 10:20 ఆ టైంలో ఇచ్చేసింది. 9:15 టైంలో ఇక్కడ మనకు అన్ని అంటే ఈ లైన్ టచ్ అయ్యే వచ్చింది. ఇక్కడ మనకు బేరిష్ ఒకటి ఎంట్రీ వచ్చింది, కానీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయ్యేది. మళ్ళీ ఇలానే వచ్చింది. అంటే ఈ ఎంట్రీ ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ మనకి ఏదైనా క్యాండిల్ వచ్చి ఇది దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే మనం ఇంకా బేరిష్లో చాలా ఉండేది, ఇక్కడ రాలేదు. ఇక్కడ చూడండి, ఇది రెడ్ క్యాండిల్ కాబట్టి మనం తీసుకోకూడదు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. కరెక్ట్ ఎంట్రీ అంటే 10:35 టైంలో తీసుకోవాలి. ఇది ఎంట్రీ ఎక్కడండి 98 రూపీస్లో ఎంట్రీ అయితే ఇది ఎక్కడ వరకు వెళ్ళింది 100 రూపీస్ వరకు వెళ్ళింది. 100 రూపీస్ 50 పైసా వరకు వెళ్ళింది. ఇంకా చాలా ఇంకా వెళ్ళొచ్చు. అంటే ఇదే మనం అంటే ఒక క్యాండిల్ తీసుకున్న తర్వాత దీని ద్వారా తీసుకుంటే ఒక 25 minutes అంటే 5 minutes టైం ఫ్రేమ్లో 4 or 5 వరకు వెయిట్ చేసి తర్వాత తీసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ వెయిట్ చేయకూడదు. తర్వాత ఇంకెక్కువ ప్రాఫిట్ కూడా రావచ్చు, కానీ మనం అంతే ఉండాలి. నెక్స్ట్ సోలార్ ఇండిస్ కూడా చూడండి. సోలార్ ఇండిస్
మనకి ఇండికేటర్ ద్వారా అంటే మనం అబోవ్ 4% 3% ఉన్నవి మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయింది. ఇది ప్రీవియస్ క్లోజ్ బ్రేక్అవుట్ని ఇంకా బ్రేక్అవుట్ చేయలేదు. ఇక్కడ ఓకే అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ ఎంత 14,835. ఇక్కడ ఇంకా పైకి వచ్చింది. ఇక్కడ రెడ్ వచ్చింది, కానీ ఇది ప్రీవియస్ క్యాండిల్ ఈ వివేప్ లైన్ని టచ్ కాకుండా కిందకి రాలేదు. కాబట్టి మనం స్టాప్ లాస్ అనేది దీని డౌన్లోనే పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అంటే 14,774 పెట్టుకోవచ్చు. ఇది ఇలానే పైకి వెళ్ళింది. ఎక్కడ దాకా వచ్చింది హైయెస్ట్. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక 5-6 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయమని చెప్పాను. చూడండి, 15,039 వరకు వచ్చింది. ఇక్కడ మన ఎంట్రీ ఎంత 14,875, 15,039 హైయెస్ట్. అంటే ఆల్మోస్ట్ మనకు 200 వచ్చింది. ఓన్లీ 1 స్టాక్. ఇలాంటి మనం 10 స్టాకులు తీసుకుంటే ఆల్మోస్ట్ 2,000 వరకు వస్తుంది, ఓన్లీ స్టాక్స్లోనే. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కన్ఫర్మేషన్ కరెక్ట్ ఎంట్రీ వచ్చింది 5 minutesలో వివేప్. ఇది డౌన్ వచ్చేసింది. ఇది ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ డౌన్ చేసింది. క్యాండిల్ ఇలా రెడ్ వచ్చింది కాబట్టి ఇంకా ఛాన్స్ ఉంది, ఇలానే తీసుకోవచ్చు. వెయిట్ చేయాలి, మినిమం 4-5 క్యాండిల్స్ వరకు చూసి ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ కూడా వచ్చింది చూడండి, మళ్ళీ ఛాన్స్ వచ్చింది బులిష్ సైడ్. ఈ ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేయలేదు కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి. ఇంకా నా ఛానల్లో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఏ ఇండికేటర్ గురించి కావాలనేది నాకు ఒకసారి కామెంట్లో మీరు పెడితే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.